ఇతడు పవిత్ర ఆత్మల నామముపై కనికరి నుండి పుట్టెను. పంక్తి లాంటి కారణంలోనే పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచెను. పాతాళం నుండి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపు విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవము విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాస ప్రార్థన. అందరూ కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని భక్తితో ప్రభువును ప్రార్థిద్దాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రభువా, కృపగల తండ్రి, ఈరోజు మేమందరం కూడా పునీత అన్నాస్వామిల పండుగని సంతోషంగా కొనియాడే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రభావిత స్తుతులు స్తోత్రములు. వినటువంటి వాక్యాన్ని మా యొక్క హృదయాలలో భద్రపరుచుకొని ఏ విధంగా అయితే అన్నాస్వామ్యములు ప్రభావితలో నీ పట్ల విశ్వాసాన్ని కలిగి నమ్మకాన్ని కలిగి ఒక ఆదర్శవంతమైన కుటుంబ జీవితాన్ని వారు జీవించున్నారు. అలాగే మేము కూడా విశ్వాసముతో నమ్మకంతో జీవిస్తూ ఆదర్శవంతమైన కుటుంబాల జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ శ్రీ సభను పరిపాలిస్తూ ఉన్న మా ఫ్రాంచైజ్ జగత్, మా నియోజకవర్గ గురువులు, మా చేరవైన పీఠాధిపతిని, గురువులను, దీగలను, మణికన్యలను, ఉపదేశాలను, నీకు సువార్త పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మా నాయకులను ప్రభువునికి సమర్పిస్తూ ఉన్నాము. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. దేశ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మంచి మంచి నిర్ణయాలు తీసుకుని కృప వారిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ పండుగ నిమిత్తం ఆర్థికంగా, శ్రామికంగా, ఆధ్యాత్మికంగా ప్రభువా మాకు సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని, సంఘంలో ప్రతి ఒక్కరిని నీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభావితో వారి యొక్క ఉదారత్వాన్ని మీరు ఫలింపచేస్తూ సమృద్ధిని, ఆనందాన్ని, సంతోషాన్ని వారికి, వారి కుటుంబాలకి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ దేవాలయంలో చేరి మీరు ప్రార్థిస్తూ ఉన్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఏ ఉద్దేశాలతో, ఈ తలంపులతో, ఈ కోరికలతో వీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, ఆ తలంపులు, ఆ కోరికలు నెరవేరుస్తూ వీరి కుటుంబాన్ని ప్రభుని ఆధీనంలో ఉంచుకొని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. మన మనసులో ఉన్నటువంటి కోరికల దేవునికి సమర్పిద్దాం. ప్రత్యేకంగా సంతానం లేనటువంటి వారు అనాథాశ్రమాల యొక్క ప్రార్థన సహాయంతో ప్రార్థించండి. అలాగనే ఈ దివ్య పూజలు సమర్పిస్తూ మనందరి కోసం ప్రార్థిస్తున్నటువంటి సాగర్ గారిని దేవుడు దీవించాలని ప్రార్థించండి. మన గ్రామాన్ని, మన విచారణని, మన మధ్య ఉన్నటువంటి గణపతి గారిని ప్రభు దీవించాలని, వారి యొక్క అభిషేక మహోత్సవాన్ని ఘనంగా జరగడానికి ఆ దీవెనలు వారిపై కుమరించాలని, వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు దీవించాలని వారి కోసం ప్రార్థించండి. ఏ మనవలన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.